నా డ్రెస్ ఓకేనా? అంటే దీని మీద చున్నీ ఏమైనా వేసుకోవాలా, లేదా నీలా చూడీదార్ కానీ శారీ కానీ అక్కడికి ఎలా ఉంటే నచ్చుతుంది? శివాజీ, నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు. నీకు ఎలా నచ్చుతుందో అలా వేసుకో, నీకేది కంఫర్టబుల్ అనిపిస్తే అది ఉంచుకో. చూసారా అత్తయ్య, మీ చిన్న కోడలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుని ఉంటుందో? మరిదిని బుట్టలో వేసుకొని లవ్ మ్యారేజ్ చేసేసుకుంది. అయినా మీరు అంత తొందరగా ఒప్పుకోవాల్సింది కాదు అత్తయ్య. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్తే మన ఇంటి సాంప్రదాయం ఏమైపోవాలి చెప్పండి. అక్క రావి రాజిత, అదే లంచ్ టైం అయింది, లంచ్ చేద్దామని. ఏమైంది, పడుకున్నావు? కొంచెం ఫీవరిష్గా ఉంది విరాజిత. ఇంట్లో అందరికీ లంచ్ ఇవ్వాలి, నువ్వే చూసుకుంటావా ప్లీజ్? సరే అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. లంచ్కి ఏం చేయమంటారు అత్తయ్య? మీ పెద్ద కోడలా, తను రెస్ట్ తీసుకుంటుంది. వీకెండ్ కదా నన్ను వర్క్ చేయమనింది. వీక్ డేస్ అంతా ఆఫీస్లో కష్టపడి వర్క్ చేసి వీకెండ్ ఇంట్లో కష్టపడి వర్క్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు, తన్ని రెస్ట్ తీసుకొని. హాయ్ అక్క, ఫీవర్ అన్న ఉదయం తగ్గిందా? కొంచెం తగ్గింది, కానీ హెడేక్ గా ఉంది. నాకు హెల్ప్ చేస్తావా? ఇవాళ ఈవినింగ్ కూడా కిచెన్ లో నువ్వే చూసుకుంటావా ప్లీజ్? ఓకే అక్క, పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా. నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్స్ అక్క. అయినా నువ్వు కూడా తీసుకోవచ్చు కదా, ఎందుకు ఎప్పుడు చూసినా చుడీదార్స్ శారీస్ వేసుకుంటావు? నా దగ్గర లేవు. అయితే ఈసారి మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం, నేను నీకోసం తీసుకుంటా. సరే. అసలు ఏంటి మీ వదిన, ఒక్క రోజు ఒంట్లో బాగాలేదు కదా అని వర్క్ చేస్తే డైలీ వర్క్ చేయమంటుంది. నేను ఆఫీస్ వర్కే చేసుకోవాలా, ఇంట్లో వర్కే చేసుకోవాలా? యూ షుడ్ టెల్ హర్ వాట్ ఇస్ దిస్. నేను వర్క్ చేస్తున్నాను, నేను ఇక్కడ పని మనిషిని కాదు. అసలు ఏమనుకుంటుందండి తను? నిన్నాక మన లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చింది, నాకే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంది. ఈ డ్రెస్ వేసుకోవద్దు, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని చెప్తుంది. ఇదంతా జాబ్ చేస్తుందని పొగరే కదా. మీ కోడళ్ళకేమండి, కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు చక్కగా.